మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ అయితే చాలా ఫస్ట్ అభినవ్ గారికి ఏమంటారు మన ఈ నగరానికి ఏమైంది దాంట్లో ఇట్లయితే నవ్వించిండు దీనిలో అయితే అట్లా ఏడిపించిండు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పుడున్న యూత్ కి చాలా మంచి కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు చదివే ఏదైతే మనం చదువుతామో దానికి తగ్గట్టు ఉద్యోగాలు వస్తలేవు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఫెయిలియర్స్ వస్తుంది డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ హోప్ తోటే బిజినెస్ అనేది రన్ చేయాలని చెప్పేసి స్టోరీ లైన్ తీసుకుంటూ చాలా మంచిగా ఉంది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యూత్ మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతుంది కామెడీ అంటే ఏం లేదన్న కామెడీ కొంచెం ఉంటుంది మళ్ళీ వాళ్ళ సైడ్ క్యారెక్టర్ తోటి ఓవరాల్ గా మూవీ ఒక సెంటిమెంటల్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న చాలా మన అభినవ్ గారు చాలా ఏడిపించేసారు సినిమా నాకు ఏడిపోయిందానికి అసలు ట్విస్టుల మీద ట్విస్టులు అమ్మో అసలు వేరే లెవెల్ ఉంది చాలా బాగుంది కంపల్సరీ థియేటర్కి వచ్చి ఫ్యామిలీ తోటి చూసి తగ్గ సినిమా మస్తు సెట్స్ ఉన్నాయి మూవీ అంటే చాలా మిడిల్ క్లాస్ సబ్బులకి కనెక్ట్ అయ్యేలాగా ఉండదు భయ్య చాలా బాగుంది అతను ఒక చాలా బాగుంది ఫాస్ట్ సినిమాలు ఎలా చేస్తున్నా అలానే ఉంది ఈ సినిమా కొంచెం బాగా బాగుంది మస్తు సెట్స్ ఉన్నాయి ఇందులో అతను మన పెయింటర్ కదా పెయింటర్ అని తెలిసి అమ్మాయి వదిలేయడము తర్వాత లైఫ్లో ఒక పెయింటర్ అని కూడా ఒక సక్సెస్ అవ్వడము సినిమా చాలా బాగుంది అన్న ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి సక్సెస్ అవ్వడము ఒక అమ్మాయి తరపున మంచిగా బాగుంది సినిమా చాలా బాగుంది కామెడీ అంటే అన్న ఇంటర్వెల్ దాకా ఒక జోన్లో వెళ్ళిపోతుంది ఇంటర్వెల్ తర్వాత ఒక జోన్ వెళ్తుంది మధ్యలో కామెడీస్ కూడా ఉన్నాయి చాలా బాగుంది సినిమా అన్న మస్తు షేడ్స్ ఉన్నాయిరా సినిమా అయితే వేరే లెవెల్ ఉందన్న నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే మన ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో నువ్వు చేయలేవు అని ప్రతి పాయింట్లో ఎవరో ఒకరు అంటూనే ఉంటారు సో సేమ్ అలాంటి స్టోరీ అన్న ఇది కూడా అంటే చూసినప్పుడు హీరోని చూసినప్పుడు మనం కనెక్ట్ అవుతామన్న ఇప్పుడున్న యూత్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు హీరో అన్నని చూసినప్పుడు అభినవ్ యాక్టింగ్ కూడా చించేసిండు అన్న ఇరిగే తీసేసిండు అంటే అభినవ్ అన్న అసలు ఇప్పుడు వరకు కామెడీ రోల్ చూసాము కానీ అదంతా కాదన్న హీరో మెటీరియల్ అన్న మొత్తం హీరో అంటే హీరో మెటీరియల్ అంటే ఎమోషన్స్ కానీ అంతా చాలా చాలా బాగా మొత్తం చూపించాడు నాకు చాలా బాగా నచ్చింది అన్న సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉందన్న విలన్ ఆలియాన్ అయితే ఇరిగా తీసేసింది అన్న విలన్ కూడా చాలా బాగా నచ్చింది ఈ సినిమా మొత్తంలో ఒక్క డైలాగ్ నచ్చిందన్న ఎంత విలన్ అయినా కానీ ఎంత పగోడైనా కానీ కొడితే వీప్ మీద కొట్టాలి కానీ కడుపు మీద కొట్టకూడదు అని చెప్పి డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో చెప్తున్నా మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనే సినిమా ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా సో మీరు అందరు పక్క వెళ్ళి థియేటర్లో చూడండి మీ అందరు పక్క నచ్చే సినిమా ఇది అయితే ఇప్పుడే మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనే సినిమా చూసానన్న సినిమా మాత్రం అసలు ఒక లెవెల్లో ఉంది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు అసలు ప్రింటర్స్ కొంటే ఫ్లెక్సీస్ ఎక్కడ చూసినా ఫ్లెక్సీసే కనబడుతూ ఉంటాయి ఈ రోజులలో అది మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు హీరో యాక్షన్ అదిరిపోయింది కామెడీ టైమింగ్ చాలా బాగుంది అందరు ఫ్యామిలీ కలిసి చూడాల్సిన సినిమా చాలా డిఫరెంట్ టాపిక్ తీసుకున్న డైరెక్టర్ గారు యాక్షన్ బాగుంది మరి లవ్ సాంగ్స్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్విస్ట్ల మీద ట్విస్టులు ఉన్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉంటుందని అలా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు రోజు రొటీన్ లవ్ స్టోరీలు అట్లా కాకుండా మనము చిన్నప్పుడు ఎలా ఆర్టిస్ట్ ఎలా డెవలప్ అవుతాడు చిన్నప్పుడు చిన్న చిన్న బొమ్మలు గీసి పెద్ద అయినాక ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయ్యి చాలా హై లెవెల్లో మన హైదరాబాద్ హైటెక్ సిటీలో పెద్ద కంపెనీలో ఎలా జాబ్ కొట్టాడు అది సినిమా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చూసుకొని మనము కొంచెం లైఫ్లో ఉపయోగపడుతుంది మనకు కూడా చిన్న నుంచి పెద్ద డెవలప్ అవ్వడానికి అందరు చూడాల్సిన సినిమా ఫ్యామిలీ అందరు చూడొచ్చు ఏదేదో మాట్లాడినామో గొప్పగా చెప్పినామో సినిమా గురించి అవన్నీ నిజాలని నాకు తెలిసి ఇప్పుడు నేను అదే చెప్తే బాగోదు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది ఆ రెస్పాన్స్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది సో చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది ఎస్ సో చెప్పండి ఎలా అనిపించింది థియేటర్ రెస్పాన్స్ నేను అదే చెప్తున్నా నాకు చాలా బాగా మంచిగా అనిపించింది చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నేనే మాట్లాడితే బాగోదు చూసిన వాళ్ళు ఒక్కసారి బోట్ ఆ సాంగ్స్ లో నేను అసలు లేదు ఇంటర్వ్యూలో కూడా చెప్పిన వీళ్ళందరూ బయటకు పోయారు సినిమా సాంగ్ నన్ను అసలు తీసుకెళ్ళలే వాళ్ళు సో ఎస్ ఇలాంటి చాలా షేడ్స్ ఉన్నాయి మస్తు షేడ్స్ ఉన్నాయి సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా చేయడం ఫస్ట్ టైం కొంచెం నెగిటివ్గా చేయడం సినిమాల్లో ఫస్ట్ టైం సో జనాలు నాకు తిడుతుంటే కూడా నాకు మంచిగా అనిపించింది ఎందుకంటే బాగా క్యారెక్టర్ కనెక్ట్ అయినట్టు ఉన్నారు సో ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉంది లైఫ్ ఇక్కడ వరకు వచ్చానన్న ఇక్కడ కష్టపడితే ఏదైనా ఒక సాధిస్తాం సో ఇవాళ ఇక్కడ వచ్చినాము ఇంకా ముందుకు వెళ్తాం మెల్లగా ఆఫ్టర్ దిస్ ఇంకా 2 అడుగు ముందుకు వెళ్తానని ఖచ్చితంగా నమ్మకం ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు చూసిన వాళ్ళకి కూడా మీరు అందరు అడిగితే కొంచెం బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా అయితే చాలా బాగుందండి ఇంట్రెస్టింగ్ ఉంది సినిమా
చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అంటే ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగుంది. సినిమా మాత్రం బాగా కనెక్ట్ అవ్వచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అంటే ఒక సినిమాకి లవర్స్ మాత్రమే వెళ్తారు కదా, సో అట్లా ఏం కాదు, ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఈ అబ్బాయి చేశాడు కాబట్టి ఫస్ట్ టైం హీరో క్యారెక్టర్ చేశాడు, చాలా బాగుంది. హీరోయిన్ కూడా వెబ్ సిరీస్లో సీరియల్లో యాక్ట్ చేశారు. హీరోయిన్ చాలా బాగుంది. అలీరాజ్ కూడా ఇంట్రెస్టింగ్. కామెడీ అయితే పక్కా సూపర్ అండి. కామెడీ అయితే చాలా బాగుంది, ఎమోషనల్ కూడా బాగుందండి. డైరెక్టర్ మంచిగా సక్సెస్ అవుతారని. స్టోరీ అందరికి స్టోరీ సినిమా గురించి తెలియాలని పెట్టాం. మస్తు షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ కూడా ఉన్నాయి, చాలా ఉడిదుడుగులు ఉన్నాయి స్టోరీలో, అందుకని కూడా పెట్టాం. ఇంటర్వ్యూ వద్దు, ఇప్పుడు ఇంటర్వ్యూ వద్దు, పబ్లిక్ టాక్. మస్తు షేడ్స్ బాగుంది. ఎలా ఉన్నాయి? ఎన్ని షేడ్స్ ఉన్నాయి మూవీలో? స్క్రీన్ కో షేడ్ ఉంది, ఒక్కొక్క స్క్రీన్కి ఒక్కొక్క షేడ్ ఉంది. బాగానే అందరూ ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క రకంగా చాలా బాగా నటించారు. వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు, చాలా బాగా నటించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మూవీస్లో ఇది ఒకటని చెప్పుకోవచ్చు. ఎలాంటి అశ్లీలం లేకుండా చాలా బాగా తీశారు. షేడ్స్ కామెడీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, అన్నీ బాగున్నాయి. ప్రతి ఒక్క యాక్టరు చాలా మంచిగా నటించారు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది మూవీ. కష్టపడి పనిచేసి ప్రతిఫలాన్ని పొందొచ్చు అనేది మంచి కాన్సెప్ట్ చూపించారు మూవీలో. చాలా బాగుంది మూవీ.